హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరు మహి వ్లాగ్స్. ఇవాళ అయితే మేము ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చాము. చాలా రోజుల తర్వాత వచ్చామన్నమాట. మా సంయుక్త చిన్నగా ఉన్నప్పుడు వచ్చాము, మళ్ళీ తర్వాత కుదరలేదన్నమాట. సో ఫైనల్గా అయితే ఈరోజు వచ్చామన్నమాట. అది కూడా మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. చాలా అంటే చాలా ఎండగా ఉండే అనమాట. ఈ చెట్ల పైన చూడండి, మొత్తం గబ్బిలాలు ఎన్ని ఉన్నాయో అసలు, చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. అసలు మొత్తం చెట్లకు మొత్తం అవే ఫుల్ అయిపోయాయి. ఇంకా ఫుల్ ఎండ అంటే చాలా ఎండ ఉండే అనమాట. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. ఫస్ట్ అయితే ఎన్టీఆర్ సమాధి ఉంది కదా, అక్కడికైతే వచ్చామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అసలు లోపల ఎవ్వరూ లేరనమాట. అసలు పార్క్ అంతా ఖాళీ ఉందన్నమాట. మేబీ ఆఫ్టర్నూన్ టైం కదా, సో ఎండ ఉందని చెప్పి రాలేరు అని అనుకున్నాము. ఇంకా పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. చూడండి పార్క్ అంతా ఎంత ఖాళీ ఉందో, అసలు ఎవ్వరూ లేరన్నమాట. కొద్దిసేపు అలాగే టైంపాస్ చేసి వెళ్ళామన్నమాట. ఇంకా బయటికి వచ్చేసామన్నమాట. చూడండి ట్యాంక్ బండ్. ఇంకా మనకి పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది కదా, సో కొంచెం వాకబుల్ డిస్టెన్సే కదా మనకి. సో ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాము. ఇంకా చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్, సో మనలాంటి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ అనమాట. సో మేమిద్దరమే ఉన్నాం కదా, సో 40 రూపీస్ పే చేసి తీసుకున్నాము. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం సైడ్స్కి అన్నీ అవే పెట్టారనమాట. ఇంకా ఇక్కడ మనకి సైడ్లలో చెట్లు కూడా మొత్తం డిజైన్స్గా చేసి పెట్టారు, చాలా బాగుండే. ఇంకా సమ్మర్ కదా, అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కూడా పెట్టారు. అవి చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఇలా సన్నగా పడుతూ ఉంటుంది కదా మీద, అది చాలా బాగా అనిపించింది అనమాట. కన్నా పోరా కేక్ అంట తినుకో. నెత్తి వస్తుంది కన్నా కానీ. పోరా కన్నా అమ్మ దగ్గరకు అదా. ఏం తింటున్నావు నువ్వు? కేక్. వావ్, యమ్మీ యమ్మీ కేక్. ఇష్టమా కేక్ అంటే? ఏడికి వచ్చినావు నువ్వు? ఇది సూపర్ కాదు, పార్క్. పార్క్. సూపర్ కి తర్వాత పోతాం, సరేనా?
ఇంకా మనకి ఇక్కడ పక్కనే చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. పిల్లలకి అయినా, మనకైనా ఆడుకోవడానికి చాలా రైడ్స్ ఉన్నాయి. సో, అవన్నీ ఇంకా ఆన్ చేయలేదు. ఎందుకంటే ఎవ్వరు లేరు కదా ఆఫ్టర్‌నూన్ టైంలో. సో, అందుకోసం అని చెప్పి ఆన్ చేయలేదన్నమాట. ఇన్ కేస్ మనకి కావాలి, మనం ఆడాలి అనుకుంటే మనం పే చేసి ఆడుకోవచ్చనమాట. చూడండి అసలు తిప్పు ఇట్లా. ఎవ్వరు లేరు. ఉంటే వస్తుంది అనుకుంటా. గట్టిగాను ఇంకా భయపడకే, తిప్పు తెస్తా, తిప్పు వస్తుందా, తిప్పు తిప్పు. అది అదే మొత్తం రౌండ్ మొత్తం తిప్పాలి, అది ఇప్పుడు మొత్తం తిప్పాలి రౌండ్. అట్లా తిప్పు తిప్పు పోతుంది. అది రెండు తిప్పితే వస్తుంది. సండే రోజు ఇంకా సంయుక్త బోటింగ్ చేసిన తర్వాత ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోయామన్నమాట. బయటికి వచ్చేసాము. అక్కడ నుంచి ఇంకా మేము నెక్లెస్ రోడ్ వెళ్ళామన్నమాట. టైం ఉంది కదా, కొద్దిసేపు అలా స్పెండ్ చేసి వెళ్దామని చెప్పేసి నెక్లెస్ రోడ్ అయితే వెళ్ళాము. అక్కడ పార్క్లో కొద్దిసేపు పిల్లలు అయితే ఆడుకున్నారు. కూర్చో, మరి పోదాం, ట్రైన్లో పోదాం, కూర్చుంటే పోదాం. మెల్లారా ఇక్కడ పార్క్లో పిజియన్స్ అయితే చాలా వచ్చాయన్నమాట. ఎంత బాగుండేనో అసలు. మా పిల్లలకి, సంయుక్తకి, ధన్వికకి పిజియన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ పిజియన్స్తో చాలాసేపు ఆడుకున్నారనమాట. మీలో ఎంతమంది ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్కి, నెక్లెస్ రోడ్కి వచ్చారో కింద కామెంట్ చేయండి. అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వండి. ఇప్పుడు ఇంకా కొద్దిసేపు అలాగే టైం స్పెండ్ చేసి బయలుదేరామన్నమాట. సో ఈ ఫుల్ వీడియో చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.